కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయిని అని గులాబీ పార్టీ వాళ్ళు, లేదు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, 1,00,000 కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్ బీజేపీల విమర్శలు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రాజకీయం అంతా కాళేశ్వరం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల కేసీఆర్, హరీష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావడం, ప్రాజెక్టును నిర్మించి 6 ఏళ్లు అవుతున్న సందర్భంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది పింక్ పార్టీ. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలిసేలా, నీళ్లందుతున్న జిల్లాల ప్రజలు సంబరాల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నేరుగా రైతుల వద్దకే వెళ్లి సంబరాలు చేయడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. తెలంగాణలో రాజకీయ దుమారానికి క్యారఫ్గా మారింది కాళేశ్వరం. గత 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు చుట్టూ నడిచినంత పాలిటిక్స్, ఆరోపణల పర్వం మరే అంశంపైన నడవలేదు. ప్రాజెక్టు నిర్మాణమే వివాదాల మధ్య మొదలైందంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగటం మరో పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైందని, దాదాపు 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి వరి సాగులో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపామని, అదో ఇంజనీరింగ్ అద్భుతమంటూ గులాబీ నేతలు చెప్పుకుంటే, కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టని కాదని మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని, డిజైన్ నాణ్యతా లోపంతో కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైందని ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటినుంచో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విచారణ జరిపించి తిన్న సొమ్మంతా కక్కిస్తామని హస్తం, కమలం పార్టీలు ఎన్నికల ముందు పోటాపోటీగా ప్రకటించారు. సరిగ్గా ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగిపోవటం రాజకీయాలను మరింతగా హీటెక్కించినట్టయింది. ఈ పరిణామాల మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చెప్పినట్టుగానే విజిలెన్స్తో పాటు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోనూ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో పాటు నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ని ఘోష్ కమిషన్ విచారించింది. ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉండబోతోంది? ఇందులో ఎవరిని బాధ్యుల్ని చేయబోతున్నారు? ఎవరెవరిపై చర్యలు తీసుకోబోతున్నారు అనే సస్పెన్స్ నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. రీడిజైన్లో భాగంగా గతంలో తుమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ను కాదని మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారు. 2019 జూన్ 21న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీతో ఈ ప్రాజెక్టు 6 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు, ఈ 6 ఏళ్లలో ప్రాజెక్టు సాధించిన ఘనత వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అందుకు సంబంధించిన వివరాలను సైతం నేతలకు పంపించారు. కాళేశ్వరంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామనే వివరాలను ప్రజలకు వివరించనున్నారు. అదేవిధంగా 2014లో 1,31,34,000 ఎకరాలకు నీరందిస్తే, కాళేశ్వరంతో 2023 నాటికి 2,20,00,000 ఎకరాలకు నీరందించిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ధాన్యం ఉత్పత్తిలోనూ 2014లో 68 లక్షల టన్నుల నుంచి 2023లో 2,70,00,000 టన్నుల దిగుబడి సాధించామని, అన్ని రకాల పంటల దిగుబడిలోనూ 2013-14లో 1,07,49,000 టన్నులు, 2022-23లో 4,65,24,336 టన్నుల దిగుబడి సాధించామని, 4 రెట్లు పెరుగుదల సాధించిన విషయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాల మట్టం సగటున 5.36 మీటర్లు పైకి ఎగిసిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించాలని ఇప్పటికే పార్టీ క్యాడర్కు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, బ్యారేజీలో పిల్లర్ల కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విమర్శలకు పదును పెట్టింది. దానిపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా చివరి దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతను బద్నాం చేయాలని రేవంత్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని బలంగా తీసుకువెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్, బ్యారేజీల వద్దకు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు వెళ్లి అక్కడ పరిశీలించడంతో పాటు వాటి ఘనతను వివరించనున్నారు.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు సైతం గంధమల్ల గాని, బస్వాపూర్ గాని, లేకుంటే మల్లాసాగర్ ఇలా ఏదో ఒక రిజర్వాయర్ దగ్గరకు వెళ్లి పరిశీలించి ప్రజలకు బీఆర్ఎస్ చేసిన మంచి పనులు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలుమార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు హరీష్. త్వరలోనే మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. త్వరలోనే అందుకు సంబంధించి తేదీని కూడా ప్రకటించనున్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, పైగా మహారాష్ట్ర కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోలేదని, అందుకే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని కేంద్ర టెక్నికల్ సంస్థలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని, అది కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని హరీష్ రావు సహా మిగతా పింక్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ప్రాజెక్టు మారింది కేవలం తుమ్మిడిహట్టి వద్ద ఒక్కటే అని, మిగతా లింక్ అంతా సేమని, కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో పంట పండించామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నదంతా అసత్యాలే అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు గులాబీ నేతలు. వాస్తవాలను వివరించి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని, మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును ఎండబెడుతూ యాసంగిలో రైతు పొలాలను ఎండబెట్టి కన్నీళ్లు మిగిల్చిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇదే విషయాన్ని మరోమారు ప్రజలకు వివరించామని, అందుకు ఈ నెల 21వ తేదీని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.